నమస్కారం అండి. మన శరీరం పంచభూతాలతో నిర్మితమైంది. భౌతికమైనటువంటి అంటే స్థూల పంచభూత అంశాలతో తయారైనటువంటిది ఈ స్థూల శరీరం. వీటి యొక్క ఎసెన్స్ అంటే సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి సూక్ష్మ పంచభూతాలతో తయారైంది మన తాలూకా సూక్ష్మ శరీరం. ఈ శరీరం నడపడానికి, ఈ స్థూల శరీరం నడపడానికి స్థూలమైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఆహారంతోనే అంటే పంచభూతంతో నిర్మితమైనటువంటిదే లింక్ అయి ఉంటుంది. మనం తీసుకున్నటువంటి ఆహారం కూడా స్థూల పంచభూతం. కానీ ఈ తీసుకున్న ఆహారం జీర్ణమైన తర్వాత దాని యొక్క రసం ఎసెన్స్ ఏదైతే ఉందో అది సూక్ష్మం. అంటే ఈ స్థూలం మళ్ళీ మనం కిందకు వదిలేస్తాం. కానీ దాని నుండి వచ్చినటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో ఆ పోషకాలు సూక్ష్మ రూపం. అది మన భౌతిక అంటే మన స్థూల శరీరంతో పాటు మన సూక్ష్మ శరీరాన్ని కూడా నిలబెడుతుంది. ఇక్కడ సూక్ష్మ శరీరం అంటే అందాక మనం అర్థం చేసుకునేంత వరకు కాస్త కొంతవరకు ట్రూత్ఫుల్గా మన మనసు అనుకోవచ్చు. ఈ మనసు నిలబడుతుంది. లేకపోతే ఈ మనసు ఈ శరీరంలో ఉండడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఎప్పుడైతే అది ఇబ్బంది పడిందో ఆటోమేటిక్గా ఈ స్థూల శరీరం డౌన్ అయిపోద్ది. ఇది ఈ పంచభూతాలకు సంబంధించినటువంటి అంశాల రూపంలో మన శరీరానికి, పంచభూతాలకి, మన ఆహారానికి, పంచభూతాలకు ఉన్నటువంటి లింకు.